చింతలపూడి అనే ఊరిలో ప్రజలు పగటిపూట ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉండేవారు. కానీ సాయంత్రం అయితే ఎవ్వరూ కూడా బయటకు వచ్చేవారు కాదు. కారణం, ఆ ఊరిలో ఒక భయంకరమైన ఆత్మ తిరుగుతుందనే ప్రచారం. ఆ కాకి మామూలు కాకిలా కాదు. దాన్ని చూసిన వాళ్ళు కొద్ది రోజుల్లోనే మరణించేవారు. అందుకే అందరూ ఆ కాకిని చూడాలంటే భయపడేవాళ్ళు. కానీ వేసవి సెలవుల్లో బామ్మ దగ్గరకు వచ్చిన క్రిష్కు ఇదంతా కూడా వింతగా అనిపించింది. దాంతో బామ్మను ఇలా అడిగాడు. బామా, ఇక్కడ అసలేం జరుగుతుంది? ఎందుకది ఈ ఊర్లో అందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు? అదేంటంటే బాబూ, ఒకప్పుడు కుంజూషి అనే ముసలికాకి ఉండేది. కుంజూషికి ధనదాహం ఎక్కువ. ఒక్క పైసా కూడా వృధా చేయకూడదని బతికినంతకాలం మితంగా జీవించేదట. సంతోషంగా జీవించే అవకాశం ఉన్నా కూడా తన కోసం కాస్త మంచి భోజనం కూడా చేసేవాడు కాదట. అందరూ అతన్ని పిసినారి అనే పిలిచేవారు. ఒకరోజు ఆ కుంజూషి మృతి చెందాడు. కాని అతని ఆత్మ మాత్రం శాంతించలేదు. అతని ధనాశక్తి కారణంగా ఒక పెద్ద కాకిగా మారి నోట్లో ఒక వెండి నాణెం పెట్టుకుని ఏ ఊర్లోనే తిరుగుతున్నాడు. ఆ కాకిని చూసిన వాళ్ళు కొద్ది రోజుల్లోనే అనారోగ్యంతో మరణిస్తున్నారు. అందుకే సాయంత్రం అయితే ఎవ్వరూ బయటకు వెళ్లరు అని చెప్పింది బామ్మ. కాని బామ్మ చెప్పిన మాటలు క్రిష్కు నమ్మశక్యంగా అనిపించలేదు. అంతా కూడా ఒక కథలాగా అనిపించింది. మరుసటి రోజున క్రిష్ వాళ్ల స్నేహితులను కలుసుకుని వాళ్లతో ఇలా చెప్పాడు. మిత్రులారా, నాకెందుకో ఈ ఊర్లో జరిగేది ఏది సరిగ్గా అనిపించట్లేదు. లేకపోతే చనిపోయిన వ్యక్తి ఆత్మగా మారడమేంటి? అది కూడా ఒక కాకిలా. దాన్ని చూసిన వాళ్ళు అనారోగ్యంతో మరణించడమేంటి? ఇదంతా కథలాగా అనిపించట్లేదు. అందుకే ఇదంతా నిజమో కాదో తెలుసుకోవాలని ఈ రోజు రాత్రికి నేను ఆ కాకి ఉండే చెట్టు దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నాను. మీరు నాతో పాటు వస్తారా? అవునరా క్రిష్, నాకు కూడా ఆ కాకిని చూడాలని, దాని గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉంది. కాని ధైర్యం సరిపోక ఆగిపోయాను. నువ్వు వెళ్తానంటున్నావు కనుక నేను కూడా వస్తాను. అవునరా, నేను వస్తాను. ఆ కాకి ఊరవతల ఉండే పెద్ద మర్రి చెట్టు మీద ఉంటుందని మా తాత చెప్పేవాడు. నేను కూడా వస్తాను క్రిష్. ఆ రోజు రాత్రి అందరూ కలిసి కాకిని చూడాలని బయలుదేరారు. చాలా దూరం నడిచాక ఊరి చివరన ఉండే పెద్ద మర్రి చెట్టు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ వాళ్లకు నిజంగానే ఆ కాకి కనిపించింది. అది కూడా అసహ్యమైన ధ్వని చేస్తూ వాళ్లను గమనించింది. దాంతో వాళ్ళందరూ కూడా చాలా భయపడ్డారు. కానీ క్రిష్ మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్లి పక్కనే ఉండే రాయితో ఆ కాకిని కొట్టాలని ప్రయత్నించాడు. కాని ఆ కాకి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి అతని చుట్టూ తిరుగుతూ కా కా అంటూ భయంకరంగా అరవసాగింది. దాంతో వాళ్ళందరూ భయంతో అక్కడి నుండి పారిపోయారు. మరుసటి రోజు క్రిష్ భయంకరమైన జ్వరంతో మంచాన పడ్డాడు. 3 రోజులు గడిచినా కూడా ఆ జ్వరం తగ్గలేదు. దాంతో బామ్మ గ్రామ పూజారి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పింది. అయ్యో, ఎంత పని జరిగింది! అది మామూలు కాకి కాదు, పిసినారి కుంజూషి ఆత్మ. మనం వెంటనే ఆ కాకి ఆత్మకు శాంతి కలిగించాలి. దానికోసం కొన్ని ప్రత్యేకమైన పూజలు చెయ్యాలి. లేదంటే మీ మనవడి ప్రాణానికే ప్రమాదం అని చెప్పాడు పూజారి. దాంతో అందరూ కలిసి పూజారి చెప్పినట్టుగాని పిసినారి కుంజూషి ఆత్మ కోసం ప్రత్యేకమైన పూజలు చేయించారు. ఆ పూజలో ఒక పాత రాగి నాణాన్ని, పిండి ముద్దను చేసి పెట్టి పూజారి కొన్ని మంత్రాలు చదివాడు. అలా కొంతసేపటి తర్వాత కుంజూషి ఆత్మ అక్కడకు వచ్చి ఆ రాగి నాణాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. దాంతో క్రిష్ ఆరోగ్యం కుదుటపడింది. ఇక ఆ రోజు నుండి ఆ ఊరిలో ఎవ్వరూ కూడా ఆ కాకి ఆత్మను చూసినట్టు చెప్పలేదు. కానీ ఇప్పటికీ కూడా ఆ మర్రి చెట్టు దగ్గరకు రాత్రుళ్ళు వెళ్లాలంటే అందరూ భయపడతారు.